107వ కీర్తన భాగము. యెహోవా దయాళుడు. ఎవరైనా యెహోవా దయాళుడు. ఎంతగానో ఆదరించినటువంటి, ఈ వారం అంతా ఎంతగానో ఆదరించినటువంటి మాట, ఆయన దయాళుడు. సో దేవుడు దయాళుడు. ఇంగ్లీష్లో ఉంటుంది గాడ్ ఈజ్ గుడ్, ఆయన మంచివాడు. సో ఎంత మంచివాడు అనంటే, ఎప్పటిదాకా మనం సజీవులుగా ఉన్నాము అనంటే అదే మనకి చక్కటి మీనింగ్ ఇస్తూ ఉంటుంది దేవుడు ఎంత మంచివాడు అనేది. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీర్తనకారుడు ఎక్కువగా మనకి పరిచయమైన కీర్తనకారుడు ఎవరంటే దావీదు. 30 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. మొత్తం 70 సంవత్సరాలు. నేను అనుకున్నాను, రాజు కదా, మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఎక్కువ కాలం బతకాలి కదా అనుకున్నా. ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి కదా అనుకున్నా. అయితే మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. దీనికోసం ప్రాకులాడటం అనవసరం. మనకి ఎంత కావాలో ఆ పరిధిలోనే కష్టపడి ప్రభువును స్తుతించుకుంటూ ముందుకు సాగటం అనేది చాలా శ్రేష్టం. అయితే దావీదును అడిగితే ఏమని, అయ్యా దేవుడు ఎలాంటి వాడు అనంటే, గొర్రెల కాపరు నుంచి చక్రవర్తిగా నువ్వు నడిచావు కదా, కొన్ని శోధనలు ఎదురైనాయి, శత్రువులు ఎదురయ్యారు, అపాయం ఎదురయ్యింది, అగాధ ఊబి జిగటగల మన్ను, ఈ అనేక అనుభవాలు గుండా నువ్వు నడిచావు కదా, దేవుడు నీకేమై ఉన్నాడు అనంటే, ఆయన బహుశా ఒకటే మాట చెప్పొచ్చేమో, ఆయన దయాళుడు అని చెప్పొచ్చేమో. దయాళుడు అనటానికి కొన్ని కారణాలు అదే అధ్యాయంలో ఉన్నాయి. 7వ వచనములో ఆయన దయ ఎలాగుంటుంది, మనం ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, అక్కడ రాయబడి ఉంటుంది, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అందరు చెప్పండి, చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అక్కడ ఆయన అని ఉంది, తర్వాత వారిని అని ఉంది. వారిని అనే దానిలో మనం కూడా ఉంటే అంతకంటే ధన్యత లేదు. ఆయన చక్కటి త్రోవను నడిపించేటటువంటి దేవుడు. అంటే ఏ త్రోవలో ఉన్నారు జనాలు అనంటే, 4వ చరణంలో ఉంటుంది, వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాస స్థలం ఏదీ లేదు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించి వారికి ఒక నివాస పురము చేరునట్లు చక్కటి త్రోవను ఆయన వారిని నడిపించెను. అలసిపోయిన సందర్భంలో, త్రోవ కానక తిరుగుతూ ఉన్నప్పుడు, అనగా ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ ఆలోచన తీసుకోవాలో, ఏ మార్గాన నడవాలో
తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలసిపోయినటువంటి పరిస్థితుల్లో, కష్టకాలమైనటువంటి పరిస్థితుల్లో, సొమ్మసిల్లినటువంటి పరిస్థితుల్లో, వాటన్నిటిలో చక్కటి మార్గాన్ని మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు కనుక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారముగా ఉండాలి. మరొక సందర్భాన్ని చూద్దాం. 20వ వచనములో మరొక మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఆయన మార్గాన్ని చూపించేవాడు, మొదటి మాట. అందుకనే బైబిల్లో ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన మార్గము, ఆయనలో ఉంటేనే మార్గము చక్కగా ఉంటుంది. ఈ రాత్రి ఎందుకు మనకి ఈ తపన, ఈ ప్రయాస ఎందుకు అని అంటే, ఆయనలో ఉంటేనే ఒక మంచి మార్గం మనకు ఉంటుంది. అది ఏ పరిస్థితి అయినా, మనది ఏ స్థితి అయినా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్నా, మన స్థితి తక్కువైనా ఎక్కువైనా, ఏ స్థితిలో ఉన్నా చక్కటి మార్గాన్ని ఆయన అనుగ్రహించేవాడు. కనుకనే ఆయన సన్నిధిలో ఉండి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆయనను స్తుతించేటటువంటి వారికి ఆయన మార్గమును సరళము చేసేటటువంటి దేవుడు. రెండవది, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి బాగు చేసేటటువంటి దేవుడు. అందరి మాట చెప్తాం, ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. ఆయన వాక్కు అనంటే, ప్రారంభంలో ఆది కాండంలో ఆయన 5 మాటలు పలికాడు, సృష్టి మొత్తం కలిగింది. ఆ వాక్కు వెలుగు కలుగును గాకంటే ప్రపంచం అంతా కలిగింది. ప్రపంచమంతా వెలుగునిచ్చినటువంటి దేవుడు, దేవా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంటే, మన ఒక్కరి జీవితాల్లో వెలుగునివ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. లూకా సువార్తలో శతాధిపతి అనే ఒక ఆయన ఉంటాడు, 100 మంది మీద అధికారి. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర సాగిలపడి ఆయన వేడుకునేటటువంటి మాట ఏంటంటే, అయ్యా నా దాసుడు పక్షవాతం కలిగి బాధపడుతూ ఉన్నాడు, సో నువ్వు నా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ వర్ది, నేను యోగ్యుడను కాను. యు ఓన్లీ వర్ది దట్ ఐ కేమ్ టు నో. నేను 100 మంది మీద అధికారిని, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, కానీ నేను యోగ్యుడను కాను అని నీ ముందు నిలబడినప్పుడు నాకు అర్థమైంది. అయితే నా దాసుడు ఉన్నాడు, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు, నా ఇంటికి నిన్ను రమ్మని నేను అనట్లేదు, కానీ నా దాసుడు దగ్గరకు వచ్చి నీ చెయ్యి నా దాసుని మీద ఉంచు అని నేను అడగట్లేదు, కానీ నీవు మాట మాత్రం సెలవిమ్ము అని అడుగుతూ ఉన్నాడు. ఏం సెలవు ఇవ్వాలంట? నీ వాక్కును పంపి బాగు చేసేటటువంటి దేవుడు. ఆయన వాక్కును పంపి బాగు చేసేటటువంటి దేవుడు. ఈ శతాధిపతి కూడా అన్నాడు, నీవు మాట మాత్రం సెలవివ్వు చాలు, నీ వాక్కు సెలవివ్వు చాలు. కానీ ఈ రోజుల్లో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే, దేవుని వాక్కును ప్రక్కన పెట్టేసేసి, దేవుని యొక్క వాక్కును ప్రక్కన పెట్టేసేసి, ఏ వ్యక్తి ప్రార్థన చేస్తే మంచిగా ఉంటుంది, ఏ వ్యక్తి ఎవరు ఆయిలు ప్రార్థన చేసిస్తే బాగుంటుంది, ఎవరు కర్చీపులు ప్రార్థన చేసిస్తే బాగుంటుంది, ఎవరు క్యాలెండర్స్ ఇచ్చి వాళ్ళ క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఇలాగున వాక్కును విడిచిపెట్టి, బ్రతుకును బాగు చేసే వాక్యాన్ని విడిచిపెట్టి, బ్రతుకును సరిచేసే వాక్యాన్ని విడిచిపెట్టి,
మంచి ఆలోచన చెప్పేటటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి, చక్కటి బోధ చేసేటటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి ఎగబడి అయ్యా నీ చెయ్యి నా మీద ఉంచయ్యా అని ప్రార్థన చేయించుకోవటానికి వెళ్తుంటే వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. స్వస్థత ఎక్కడ వస్తుంది? ఎక్కడ బాగుపడతారు? దేన్ని బట్టి బాగుపడతారు? వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన వాక్కు పంపిస్తే బాగుపడతారంట. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సినటువంటి అవసరత లేదు. ఒక ఆయన కూర్చొని సొమ్మసిల్లిపోయి ఉన్నాడు, సొక్కిపోయి ఉన్నాడు. సరస్సు గట్టు మీద ఏదో ఇంటికి కొంత తీసుకెళ్దాం, పిల్లలకి ఏదో తీసుకెళ్దాం, భార్యకి ఏదో తీసుకెళ్దాం అని ఆశ కలిగి వచ్చాడు. కానీ ఏమీ చేత కాక, ఏది సంపాదించలేక, సంపాదించటానికి తన సామర్థ్యత సరిపోక సతికిలు పడిపోయి కృంగిపోయి కూర్చున్నాడు. ఆయన దగ్గరకు వచ్చాడు యేసయ్య. కొంచెం ధోనిని లోతుకు నడుపు అన్నాడు. ఏదో 4 మాటలు చెప్పి ఇంకా కొంచెం లోతుకు నడిపించి అక్కడ వల వేయ అన్నాడు. ఎవరిని? పేతురుని. కొంచెం లోతుకు నడిపించి అక్కడ వలయినైనా అని అన్నాడు. అప్పుడు పేతురు పలికిన మాట, నా ఏలినవాడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డా, నా బ్రతికేమవ్వలేదు, బాగుపడలేదు. ఏమవ్వలేదు? ఏదో బాగు చేసుకుందాము, ఇంటికి ఏదో తీసుకెళ్దాము, పిల్లలకి ఏదో తీసుకెళ్దాము, భార్యకి ఏదో తీసుకెళ్దాము, ఇంట్లో అవసరాలు ఏదో తీర్చుకుందాము, కొన్ని చేపలు పట్టుకుందాం అనుకున్నాను. కానీ ఏదో నన్ను నేను బాగు చేసుకుందామని ప్రయాసపడ్డాను, కానీ నేను బాగుపడే వాతావరణం కనపడలేదు నాయన, చాలా కృంగిపోయాను అని చెప్పి, అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని పలికాడు. ఈ మాట చెప్పండి అందరూ. అయినను నీ మాట చొప్పున వల వేతును. ఆయన వెళ్ళిపోయి యేసయ్య, సాక్షాత్తు యేసయ్య ఉన్నాడు కదా అక్కడ. అయ్యయ్యయ్యా ఇదిగో నీ చెయ్యి నా మీద ఉంచి ప్రార్థన చెయ్యయ్యా అని వెళ్ళిపోయాడు ఆయన. మా పేతురు అయ్యగారండి కొంచెం నెత్తి మీద చెయ్యి పెట్టండి. డైరెక్ట్ యేసయ్య ఉన్నాడు అక్కడ, యేసయ్య ఉన్నాడు ఎదురుగా. యేసయ్యను పెట్టుకొని ఆయన పలికిన మాట ఏంటంటే, నీ మాట చొప్పున వల వేస్తా, నీ మాట చొప్పున వల వేస్తా. వల వేశాడు. దాన్ని లాగుతుంటే వాక్యం సెలవిస్తూ ఉంది, పిగిలిపోవునట్లుగా ఉందంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. గట్టిగా 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వల పిగిలిపోయేటట్లుగా ఉంటే పక్కనున్న వాళ్ళకి సిగ్నల్ చేసాడంట, రండ్రి నాయన ఏదో పడినట్టుగా ఉంది, ఇది నా ఒక్కడికి వచ్చేటట్లుగా లేదు అని సిగ్నల్ చేస్తే వారు కూడా వచ్చి వేసినటువంటి ఆ వల లాగుతూ ఉన్నప్పుడు ఆ చేపలు ఒక దోణిలో నింపారు. ఇంకా చేపలు ఉన్నాయి. రెండవ దోణి కూడా తీసుకొచ్చి రెండవ దోణి కూడా నింపారు. 2 దోణిలు మునుగునట్లుగా నింపారంట. ఎన్ని దోణులు? 2 పడవలు
మునుగునట్లుగా చేపలు నింపారు. ఎన్నిసార్లు వలేస్తే? ఒక్కసారి. అది యేసయ్య వేసాడా లేకపోతే జస్ట్ వాక్కు ద్వారా పేతురు వేసాడా? మా గట్టిగా చెప్పండి. యేసయ్య చేతిలో, అయ్యా నువ్వు ఉన్నావు కదా, ఒక్కసారి నీ చేత్తో వలబొట్టుకోనైనా అని అన్నాడా? ఒక్కసారి నీ బంగారపు హస్తాలతో వలపొట్టుకోనైనా అని అన్నాడా? పిచ్చి పిచ్చి ఒక రేంజ్లోకి వెళ్తుంది పిచ్చి. వాక్కును పట్టించుకోవట్లే జనాలు. ఏదైతే మన జీవితాన్ని బాగు చేస్తుందో ఆ వాక్కును పట్టించుకోవట్లా. లేఖనం సెలవిస్తా ఉంది, ఆయన తన వాక్కును పంపి బాగు చేయును. ఇంకేం బాగు చేయదు, ఏమీ నిన్ను బాగు చేయలేదు. ఇక వాక్కు, దేవుని వాక్కు మాత్రమే బాగు చేస్తుంది. భ్రమలో బతకొద్దు. ఏదో ఆయన దగ్గరికి వెళ్తే, ఈయన దగ్గరికి వెళ్తే, ఇంకోటి దగ్గరికి వెళ్తే, ఇంకోటి దగ్గరికి వెళ్తే, వాక్కు దగ్గరికి వెళ్ళండి. వాక్యం ఎక్కడైతే మీకు స్పష్టంగా అందించబడుతుందో ఆ వాక్కు దగ్గరికి వెళ్ళండి. పిచ్చిగా వెళ్ళి కొబ్బరి నూనె బాటిళ్ళని, కర్చీపులని, క్యాలెండర్లని, వాక్యం ఎక్కడుంటే దానికి ఖర్చు పెట్టండి. వాక్యం ఎక్కడుంటే దానికి ఖర్చు పెట్టండి. వాక్కు మనలను బాగు చేస్తుంది. వాక్యము మనలను బాగు చేస్తుంది. అందుకనే ఆయన వాక్కు మనలను బాగు చేస్తుంది కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన దయాళుడు. ఆయన వాక్కు చేత మనలను బాగు చేసేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్కు సముద్ర జలచరాసులు కలుగునుగాక అంటే కలిగిందా? కలిగిందా కలగలేదా? కలిగిందా కలగలేదా? ఒక్క మాటతో ఎంతమందికి చేపలు సమృద్ధికి వచ్చినాయి? ఆయన ప్రారంభంలో అన్నాడు కదా, సముద్రములో జలచరాసులు ఉండునుగా. కానీ ఆ వాక్కుతో చేపలు ఎంతమందికి సమృద్ధికి వచ్చినాయి? ప్రపంచంలో నివసించే ప్రతి మానవుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు సమృద్ధిగా తిన్నాడా లేదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒక్క మాటతో ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని పోషించగలిగినటువంటి దేవుడు. ఆ వాక్కుతో నిన్ను పోషించటం, నన్ను పోషించటం పెద్ద లెక్కగా దేవునికి. అయ్యా నువ్వు ఏదైనా చేయగలవు నాయనా అని అనేక మేలులు పొందుకొని దావీదు దేవుని దగ్గర అనేక మేలులు పొందుకొని చివరికి దావీదు దేవునికి ఏమిచ్చాడయ్య అంటే స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ స్తుతిలో అన్నీ ఉంటాయి. ప్రార్థన రాకపోయినా, వాక్యం చదవటం రాకపోయినా, వాక్యం వింటూ ఉండు, నోరు తెరిచి స్తుతులు చెల్లిస్తూ ఉండు. దేవానికి వందనాలు, పోషించినందుకు వందనాలు, పోషించబోతున్నందుకు వందనాలు, బాగు చేసినందుకు వందనాలు, ముందున్న జీవితం కూడా బాగుపరచబోతున్నందుకు వందనాలు. ప్రతి స్థితిలో కృతజ్ఞత భావం కలిగి ప్రభువును మనము స్తుతించేటటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లేఖన భాగంలో చూస్తే 21 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. దేవుని గొప్పతనం ఏంటంటే, మనమైతే ఎవరైనా మంచి భోజనం పెడితే మనం కూడా వాళ్ళని పిలిచి మంచి భోజనాన్ని, విందును ఏర్పాటు చేస్తాం. కానీ ఆయన ప్రతి ఒక్కరికి, తనను హింసించే వారి కొరకు కూడా ప్రతి ఒక్కరికి మేలుతో తృప్తిపరిచేటటువంటి దేవుడు. ప్రతి ఒక్కరికి సూర్యుని కాంతిని అనుగ్రహించే దేవుడు. ప్రతి ఒక్కరిని పోషించే దేవుడు, ఆదరించే దేవుడు. అంత గొప్ప దేవునికి మనం కలిగి ఉండటం మన జీవితం ధన్యత. అమ్మ ఈ మాట చెప్పండి. అంత గొప్ప దేవుణ్ణి మనం గుర్తెరిగి మనం కలిగి ఉండటం మన ధన్యత.
నీ వాక్కుతో ఈ రాత్రి మమ్మల్ని అందరిని దర్శించినందుకు నీ పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకును, ఈ దినాన రాలేనటువంటి బిడలకును, మరి ప్రత్యేకించి నీ మందిర ఆవరణములో ఉన్నటువంటి దైవజనులందరూ, అలాగే నీ బిడలుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ, ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి, నీ మందిర ఆవరణములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.